తిరుపతిలో ఉన్న కపిల్ తీర్థం, ఇస్కాన్ టెంపుల్, అలిపిరి మెట్లు అందరం మేమైతే పోయినాము. నైట్ అయితే మేము మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకా మనోజ్ వాళ్ళ తమ్ముడు అయితే అసలు కాలేజ్ కానీ పోలేదు మేము వచ్చినామని. ఇంకైతే బైక్ లో పోతానే కాల్ అంటే పట్టుకునే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెట్రోల్ బంక్ అడిగి పెట్రోల్ కొట్టి చేస్తాం. ఇక్కడ తిరుపతిలో చూస్తే నో హెల్మెట్ నో పెట్రోల్ అంటాను పోలీసు వాళ్ళంతా. ఇంకా కనీసం ఇంకా బయలుదేరేసి ఇంకా ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం. ఇంకా మనోజ్ అయితే ఇంకా తిరుపతిలో మొత్తం సందులు అన్ని తిప్పుతా అన్నట్టే ఇస్కాన్ టెంపుల్ పోయేదానికి. ఇంకా రష్ ఏమి మరి అంత ఎక్కువ ఏం లేరు. ఇంకా టెంపుల్ అయితే క్రిస్టియన్ ఒక క్లిప్ వీడియో తీసుకున్నాం అనుకున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు అసలు తీయకంటే అయితే ఒక క్లిప్ సైన్ తీసేసి ఇక్కడ లోపల కానీ చూస్తే ఇది అంగడో సూపర్ మార్కెట్ నాకైతే అసలు అర్థం కాలేదు. మొత్తం అన్ని ఉండే ఆల్ ఐటమ్స్ అన్ని ప్రసాదాలు అయితే పూజకు కావాల్సిన సామాన్లు అన్ని ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకా తులసి మాలలు క్రిస్టియన్ బొమ్మలు అన్ని మొత్తం ఉన్నాయి. మనోజ్ అయితే ఏదో బుక్ కొనేవాడి మాత్రం తీసుకున్నాడు. మళ్ళీ లాస్ట్ వద్దు నేను అయిపోతే బాధపడతాడు. ఆ బుక్ ఏంటంటే మహాభారతం బుక్ అంట. టెంపుల్ విషయానికి వచ్చేసరికి చాలా పీస్ఫుల్ గా ఉంటది. మీరైతే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి టెంపుల్ ని. ఇంకా కిందికి వస్తాను ఇంకా మా కోసం అయితే ఇంకా ప్రసాదం పెట్టినారు. ఇంకా మళ్ళీ కొంచెం అలిపిరి మెట్ల కాడ స్టార్ట్ అయ్యాం. తిరుపతికి వస్తానే ఏదో నాకైతే తెలియని ఒక ఫీలింగ్ అనమాట, ఒక వైబ్ ఉంటది. అలిపిరి మెట్ల కాడికి వస్తానే క్రౌడ్ అయితే ఉంది అలిపిరి మెట్ల కాడ. ఇంకా కపిల్ తీర్థం కాడ వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్ ఉండేది. వాటర్ ఫాల్ చూసేదానికి పోయినాము. ఇంకా మాదైతే ఇంత సమాప్తం. మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరినాం మా ఊరికి.